ఒక పార్టీ ఆందోళనలు చేస్తూ ఉంటే, నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే, మరొక పార్టీ వెళ్ళి ఆ నిరసనలు వ్యక్తం చేసే ప్రదేశంలో వాళ్ళ మీద దాడి చేసి, టెంట్లు పీకేసి, అక్కడ టాయిలెట్ చేసి, ఇంత దారుణంగా, ఇంత అరాచకంగా పాల్పడిన సంఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో లేనేలేవు. కొత్తగా చంద్రబాబు నాయుడు గారి సర్కారు చరిత్ర తిరగరాస్తూ ఉంది. అధికారంలో ఉండి పోలీసులను అడ్డుపెట్టుకొని, విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే దీక్షల దగ్గరికెళ్ళి, రిలే దే దీక్షల దగ్గరికెళ్ళి, ఆ టెంట్లు పీకేసి, వాళ్ళ మీద దాడి చేసి, కోడిగుడ్లేసి, రాళ్ళేసి, మూత్రం పోసి, వావ్! గొప్ప చరిత్ర రాస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ని నిత్యం అశాంతిలో ముంచే గొప్ప గొప్ప చర్యలకు ప్రస్తుతం అధికార పార్టీ మళ్ళీ ఎంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడతారంటే నీతులు, డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తూ ఉంది. దానికోసం వాళ్ళు ఆందోళనలు చేసుకుంటూ ఉన్నారు. కాదు అని మీరు చెబుతూ ఉన్నారు. ప్రజల ముందు అంతా చర్చ ఉంది. ఏదైనా నమ్మనీయండి. ఒక విపక్ష పార్టీగా వాళ్ళు ఆందోళన చేయక పాలకపక్ష జెండా పట్టుకొని జై కొడతారా ఏంటి? పాలకపక్ష జెండా పట్టుకొని జై కొడతారా? వాళ్ళు ఆందోళన చేయక? వాళ్ళు చేసే ఆందోళనలు ప్రజలకు నచ్చకపోతే ఓటుతో తిరస్కరిస్తారు. కానీ ఇదంతా పక్కన పెట్టి ప్రజాస్వామ్యంలోనే ఉన్నారు కదా! వాళ్ళు చేసే దీక్షల దగ్గరికి వెళ్ళి ఏంటి? నిన్న ఆ ఎమ్మెల్యే బోండా ఉమ గారి దగ్గర నుంచి మొదలుపెడితే చాలా చోట్ల కొన్ని చోట్ల నాయకులు వెళ్ళారేమో ద్వితీయ శ్రేణులు నాయకత్వం. ఆడైతే ఇంక ఎమ్మెల్యే బోండా ఉమా గారే. ఈరోజు అదే కొనసాగుతుంది. విజయవాడ వెస్ట్‌లో బుద్ధ వెంకన్న వాళ్ళ అనుచరులట, తణుకులో, దెందులూరులో చాలా చోట్ల వైసీపీ వేసే టెంట్లు పీకేసి, అక్కడున్న వైసీపీ నాయకులను పోలీసులు పట్టుకెళ్ళి ఏంటి ఇదంతా? ఆ! ఆంధ్రప్రదేశ్‌లో ఇదేం దౌర్భాగ్యము? ఇదేం రాజకీయ క్రీడ? మళ్ళీ ఆ పార్టీ కార్యకలాపాలు నేర కార్యకలాపాలు, ఆ పార్టీ వాళ్ళు నేరస్తులు, ఈ పార్టీ వాళ్ళు ఇది మాట్లాడేది ప్రభుత్వ పెద్దలు ఇంత కాన్ఫిడెంట్‌గా. చేసే పనులేంటి ఇట్లా? దీన్నెవరండి ప్రోత్సహించేది? ప్రజాస్వా ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేది ఒక హక్కు గదా! దాడులు చేయడం ఏంటి? చివరికి ఎట్లయిపోయింది అంటే, ఈ కూటమి పార్టీలలో వాళ్ళ పార్టీ నేతల దగ్గర, వాళ్ళ పార్టీ అధినేతల దగ్గర ఏదో కాసింత పేరు సంపాదించాలంటే వైసీపీని తిట్టాలి, వైసీపీ మీద దాడి చేయాలి. సో ఇదొక పెద్ద దగ్గరి దారైపోయింది. వాళ్ళ పార్టీ అధిష్టానాన్ని మచ్చిక చేసుకోవడానికి ఇదొక దగ్గరి దారైపోయింది. ప్రజాస్వామ్యంలో ఇటువంటివన్నీ మంచివా? ఎంతకాలం ఇలా చేసుకుంటూ పోతారు? అరే ఎంత నిత్యం అశాంతి రాష్ట్రంలో. ఎప్పుడూ కక్షలు, దుష్ప్రచారాలు, విద్వేషం చెమ్మడాలు, ఒక అర్థవంతమైన చర్చ లేదు, ఒక ప్రశాంత వాతావరణం లేదు. అరే 164 సీట్లతో అధికారం ఉన్నవాళ్ళు బాధ్యతాయుతంగా ఉండకుండా ఏంటివి ఇవన్నీ? ఓర్ని పశువుల